హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన దగ్గర ఉంది ఆల్ న్యూ బజాజ్ NS 400Z. సో ఈ బైక్ది మనం ఈ వీడియోలో ఫుల్ కంప్లీట్ రైడ్ రివ్యూ చేయబోతున్నాం. సో దీంట్లో రియల్ టైంలో అసలు బండి ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ క్లియర్గా చూస్తాను. సో డిజైన్ ఆస్పెక్ట్లో అయితే సేమ్ మనకి ఆ NS 200 అయితే ఉంటుందో దాని డిజైన్ క్యారీ అవుట్ అయింది. సో ఇక్కడ రియల్ టైంలో మనకి ఏ విధంగా ఉంది అన్నదే ఈ వీడియోలో ఉంటుంది. సో ఫస్ట్ బండి మీద కూర్చుందాం. సో బండి మీద కూర్చున్నప్పుడు సీట్ హైట్ కూడా మనకి 805 mm ఉంటుంది. సో మనకి షార్ట్ రైడర్స్ ఉన్నా కానీ కూర్చోడానికి ఈజీగానే. సో ఆన్ చేయగానే మనకి LCD డిస్ప్లే వచ్చింది అండ్ ఇక్కడ మనకి డాట్ మ్యాట్రిక్స్ ఒక డిస్ప్లే ఉంది. సో ఆన్ ద గోల్ అన్నీ చెప్తాను. లెట్స్ స్టార్ట్ ది బైక్. సో ఫస్ట్ మనము ఇనిషియల్ యాక్సలరేషన్ చేద్దాం స్పోర్ట్ మోడ్లో అండ్ అక్కడ ముందుకు వెళ్ళి బ్రేక్ చేద్దాం ఫస్ట్. సో మీన్వైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళు మోర్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. And now at a speed of 70 brakes. సో బ్రేక్స్ అయితే ఇన్స్టెంట్గా చూస్తే ఫ్రంట్ బ్రేక్ బయట అనేది చాలా ఎక్కువ ఉంది. ఒకసారి మనము ఒక 100 స్పీడ్ వరకు వెళ్దాము. సో ఇక్కడ నుంచి ముందు వరకు వన్ మోర్ ట్రాక్. బ్రేక్స్. సో బ్రేకింగ్ చూసుకుంటే ఫ్రంట్ బ్రేక్ చాలా లైక్ బయట అయితే చాలా ఎక్కువ ఉంది. రియర్ది లేదు, బట్ కాంబినేషన్లో యూజ్ చేస్తే బ్రేకింగ్ అయితే ఎఫిషియన్సీ కొంచెం పెరుగుతుంది అనమాట. సో కమింగ్ టు ద మెయిన్ ఇంజన్. సో దీంట్లో ఉంది బేసిక్గా డామినర్ ఇంజన్ అనమాట. 373cc సింగిల్ సిలిండర్ 4 valve 4 stroke DOHC కాన్ఫిగరేషన్. కానీ ఈ బైక్లో మీకు సింగిల్ స్పార్క్ ప్లగ్ మాత్రమే ఉంటుంది. అంటే ఒకప్పుడు బజాజ్ డామినర్ వచ్చినప్పుడు ఫస్ట్ ట్రిపుల్ స్పార్క్ ఉండే, దాని తర్వాత ఏంటంటే సింగిల్ స్పార్క్ ఇప్పుడు వచ్చేసింది అనమాట బికాస్ ఆఫ్ ఎమిషన్ నార్మ్స్. సో కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉంటే ముందే చెప్పేస్తున్నా, దీంట్లో సింగిల్ స్పార్క్ ప్లగ్ మాత్రమే ఉంది. సో ఈ బండిని ఫస్ట్ ఒకసారి ఆఫ్ రోడ్ తీసుకెళ్దాము. ఈ సైడ్కి ఆఫ్ రోడ్లో మనకి వెళ్తుందా లేదా, ఎందుకంటే దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ అవుతుందో ఇది 168 mm మాత్రమే ఉంది. సో కింద తగులుతుందా లేదా అనేది మనం చూద్దాము. సో ఇక్కడ అన్ని రాళ్ళు ఉన్నాయి, కిందికి వెళ్తుందా? ఓకే, కింద అయితే తగలలేదు. అండ్ మట్టిలో సో మట్టిలో ఏంటంటే దీనికి ట్రాక్షన్ కంట్రోల్ అనేది వర్క్ చేస్తుంది అనమాట ఇలాంటి ప్లేస్లో. సో మీరు చూడండి, నేను థ్రాటిల్ ఇస్తాను, మీకు ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ సింబల్ అనేది ఆన్ అవుతుంది. చూడండి ట్రాక్షన్ కంట్రోల్ సింబల్ ఆన్ అయింది. సో నేను ఈ బండిలో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఓ మై గాడ్ డాగ్, అది ఫాక్స్ లాగా ఉంది. సో ఇప్పుడు నేను దీనిలో రైడింగ్ మోడ్ అనేది చేంజ్ చేస్తాను. సో దీంట్లో 4 రైడింగ్ మోడ్స్ ఉంటాయి: రెయిన్, రోడ్, స్పోర్ట్ అండ్ ఆఫ్ రోడ్. ABS సెన్సిటివ్ అనేది మారిపోతుంది. సో ఆఫ్ రోడ్ మోడ్ యాక్టివేటెడ్. అండ్ ఒకవేళ ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ అంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ కీప్ లాంగ్ ప్రెస్ రిలీజ్. ఇప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు చూద్దాం వెయిల్ స్లిప్ అవుతుందా లేదా అనేది. ఓ మై గాడ్, స్లిప్ అవుతుంది. సో ఆఫ్ రోడ్ మోడ్లో కూడా ABS అనేది వర్క్ అవుతుంది దీంట్లో అంటే నార్మల్గా మనం ఆఫ్ రోడ్ మోడ్ అంటే రియర్ ABS ఆఫ్ చేసుకోవచ్చు అనుకుంటాం, బట్ దీంట్లో మనకి ఆఫ్ చేయడానికి ఆప్షన్ అనేది లేదు. సో స్లైడ్స్ అనేది అవుతున్నాయి ఈజీగా. మనం సస్పెన్షన్ గురించి మాట్లాడదాం. సో సస్పెన్షన్ ఫ్రంట్ మనకి 43 mm యానోడైజ్డ్ ఫోక్స్ వస్తున్నాయి. సో ఈ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందంటే బేసికల్లీ ఇది బాగా స్టిఫ్ కూడా ఏం లేదు. సో ఫ్రంట్ అండ్ రియర్ అయితే సాఫ్ట్ సెటప్లో ఉంది, కానీ రియర్ ఏంటంటే ప్రీలోడ్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకి సస్పెన్షన్ సాఫ్ట్ కానీ హార్డ్ కానీ చేసుకోవచ్చు. సో డిఫాల్ట్ సెట్టింగ్ అయితే కొంచెం సాఫ్ట్లో ఉంది. సో
సో హై స్పీడ్ వెళ్ళినప్పుడు కొంచెం స్టెబిలిటీ ఉండదు అనిపిస్తుంది, అండ్ బికాస్ ఆఫ్ వెయిట్ కూడా. సో బాగా ఒకవేళ క్రాస్ విండ్స్ వస్తున్నాయి అనుకోండి, బండి అనేది సైడ్కి వెళ్తుంది. సో దీని ఏరోడైనమిక్స్ మీద కూడా ఇంకా వర్క్ చేయాల్సింది. కొంచెం నాకు ఫ్రంట్ ఎండ్ ఎక్కడో అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది అనిపించింది టాప్ ఎండ్లో. అంటే హై స్పీడ్ అయితే టోటల్ రెవ్ లిమిట్స్ 5th గేర్ రెడ్ లైన్ 6th గేర్ రెడ్ లైన్ చేస్తాం కదా, అప్పుడు ఒక క్రాస్ ఫీడ్స్ ఉంటే కొంచెం బండి అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. సో ఇక్కడ ఒక్కసారి మళ్ళీ గ్రౌండ్ క్లియరెన్స్ చెకప్ చేద్దాం. టోటల్ మనకి ఇదంతా కూడా ఇంక్లైన్ సర్ఫేస్ ఉంది, టోటల్ రాక్స్ ఇలాంటివి ఉన్నాయి. సో జనరల్లీ మనం విలేజెస్లో అలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్కౌంటర్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ కిక్ ఇన్ అవుతుంది. ఒకవేళ ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ ఉంటే ఏంటంటే వీల్ అనేది స్కిడ్ అవుతుంది. సో మట్టిలో ఇప్పుడు సో ట్రాక్షన్ కంట్రోల్ కిక్ ఇన్ అవుతుంది. లెట్స్ డూ ఇట్ వన్స్ అగైన్. ఓ మై గాడ్, అందులో నుంచి రాదు అనుకున్నా, ట్రాక్షన్ కంట్రోల్ లేకుంటే మాత్రం డెఫినెట్లీ రాకపోతుండే. అండ్ ఇప్పుడు మనం లూజ్ గ్రావెల్లో దీని రైడ్ క్వాలిటీ ఏ విధంగా ఉందనేది చూద్దాము. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా కిందికి తిప్పేద్దాం బైక్. కిందికి దిగుతున్నట్టు కూడా తెలియదు, అంత సస్పెన్షన్ సాఫ్ట్నెస్ ఉండే. సో జనరల్గా మనకి ఇలాంటి రోడ్సే మనం బాగా ఎన్కౌంటర్ చేస్తూ ఉంటాం మన లొకేషన్స్లో. సో ఇలాంటి ప్లేసెస్లో దీని రైడ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది. అంటే ఆల్మోస్ట్ నేను ఒక లైక్ ఫ్లాట్ రోడ్ మీద వెళ్తున్న ఫీలింగే ఉంది. సస్పెన్షన్ డాంపింగ్ అనేది బాగా అవుతుంది. సో ఇలాంటి ఆఫ్ రోడ్ ప్యాచెస్ కానీ ఉంటే మాత్రం రైడ్ అనేది కంఫర్టబుల్ ఉంది. బట్ ఈ సస్పెన్షన్ క్వాలిటీ అనేది టాప్ స్పీడ్కి పనికిరాదు, అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎంత స్పీడ్ వెళ్తున్నా కూడా డాంపింగ్ బాగా అవుతుంది. అండ్ ఏబిఎస్ ట్రాక్షన్ కంట్రోల్ ఉన్నాయి కాబట్టి మట్టి రోడ్లో కూడా పెద్ద ప్రాబ్లం ఏమి అనిపించదు. సో చూడండి యాక్సలరేషన్, నేను టాప్ ఎండ్ ఇస్తేనే మాత్రమే లైక్ ఫుల్ ఆర్పిఎం వెళ్తుంది, లో ఎండ్లో మాత్రం అంత క్విక్ రెస్పాన్స్ ఏం లేదు. ఇప్పుడు నేను దీని ట్రాక్షన్ కంట్రోల్ది రియల్ టైం ఎలా ఉంటుందో అది చూపిస్తాను. సో ఏబిఎస్ ట్రాక్షన్ కంట్రోల్ ఈ రెండు చూపిస్తాను ఇప్పుడు. సో మనం ఇక్కడ చూడండి, టోటల్ ఇదంతా కూడా లూజ్ సాయిల్ అండ్ చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి. సో ఇలాంటి ప్లేస్లో ఫస్ట్ ఒకసారి బ్రేక్స్, స్కిడ్ అవ్వట్లేదు, చాలా ఈజీగా ఆగిపోయింది బండి. అండ్ తర్వాత ట్రాక్షన్ కంట్రోల్. సో ఇక్కడ బేసిక్గా ఇదంతా లూజ్ సాయిల్. సో ఇక్కడ మనం యాక్సలరేషన్ చాలా క్రిస్ప్గా ఇచ్చామనుకోండి, బండి అనేది స్లిప్ అయిపోయి కింద పడిపోద్ది. సో ఇప్పుడు దీనికి ట్రాక్షన్ కంట్రోల్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను చూడండి ఫుల్ యాక్సలరేషన్ ఇస్తాను. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అయిపోయింది, చూసారా? సో అది బెనిఫిట్. ఒకసారి ఏబిఎస్ చూద్దాం. ఇలాంటి ప్లేస్లో ఏబిఎస్ లేకుండా డెఫినెట్లీ కింద పడిపోతుంది బండి, వీల్ లాక్ అయితే కింద పడిపోద్ది. సో ఈ బండిలో ఏంటంటే మ్యాక్సిమం మీరు ఫ్రంట్ బ్రేక్ యూజ్ చేయడానికి ట్రై చేయాలి, ఎందుకంటే రియర్ బ్రేక్ ఏబిఎస్ చాలా ఇంట్రూజన్ ఉంది, ఆపడానికి మీకు అంత కాన్ఫిడెన్స్ అనేది రాదు. సో ఇక్కడ ఇంకోసారి ట్రాక్షన్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ కిక్ ఇన్. సో ఇప్పుడు స్పీడ్లో ఉన్నాము, ఇప్పుడు కూడా మట్టిలో మనం బ్రేక్ వేసి చూద్దాం. ఓన్లీ ఫ్రంట్ బ్రేక్ వాడుతున్నా, చూడండి ఆగిపోయింది, నో స్లిప్. సో ఇది మనకి బేసిక్గా బెనిఫిట్ అనమాట. ఏబిఎస్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంటే దే ఆర్ వర్కింగ్ గుడ్. సో ఏబిఎస్ లెవెల్స్ అనేది రైడ్ మోడ్కి తగ్గట్టు మీకు ఏబిఎస్ ఇంట్రూజన్ అనేది మారుతూ ఉంటుంది. ఆఫ్ రోడ్లో ఏంటంటే చాలా లేట్గా పడుతుంది. సో ఈ రోడ్డు రెయిన్లో మీకు ఏబిఎస్ ఇంట్రూజన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకి వర్షం అలాంటివి ఉంటుంది కదా, అక్కడ స్లిప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏబిఎస్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. స్పోర్ట్లో కూడా కొంచెం లిటిల్ బిట్ తక్కువ ఉంటుంది. సో ఈ పవర్ ఎట్లా ఉంటుందండి ఈ బండిది, మీరు ఎవ్రీ టైం ఈ బండి నడిపించినప్పుడల్లా మీరు 6500 ఆర్పిఎం కంటే పైనే ఉండాలి, అప్పుడే మీకు పవర్ వస్తుంది. లో ఎండ్లో ఏం పవర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి 3000 ఉన్నాం, థ్రాటిల్ ఇస్తున్నా, ఏం పుల్ లేదు. ఎప్పుడైతే 3500 4000 దాటుతుండదో అప్పుడు మనకి ఒక 80% టార్క్ వస్తుంది. అదే 6500 దాటుతున్నామంటే మీకు ఫుల్ టార్క్ వచ్చేస్తుంది అనమాట. అండ్ దీని స్పీడ్ హై స్పీడ్ కావాలి అని అనుకుంటే మీరు అరౌండ్ 8800 దాటిపోవాలి. అంటే ఆల్మోస్ట్ దీని రెడ్ లిమిట్ దగ్గరికి, రెడ్ లిమిట్ మనకి ఆల్మోస్ట్ 10,000 దగ్గర ఉంది. సో మీకు జస్ట్ ఒక 1500 ఆర్పిఎం లెవెల్ గ్యాప్ ఉంటుందో అక్కడ మీకు ఫుల్ ఆర్పిఎం అనేది దొరుకుతుంది. సో దీని టాప్ స్పీడ్ కూడా మీకు నేను క్లాక్ చేసింది 161.
అంటే నాకు విండ్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే. సో అది 161 వాజ్ టాప్ స్పీడ్ నేను క్లాక్ చేసింది. సో కొందరు 169 కూడా క్లాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. కంపెనీ ఏంటంటే 154 మాత్రమే చెప్పి. నేను ఇప్పుడు ఒక టాప్ స్పీడ్ వీడియో క్లిప్ యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. నేను టెస్ట్ ట్రాక్లో యూజ్ చేసి. సో చూశారు కదా, టాప్ స్పీడ్ 161 వరకు వెళ్ళింది ఈజీగా. 150 అయితే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. అంటే ఎనీ కండిషన్స్ 150, 154 దాకా ఈజీగా వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఇంకా మీకు విండ్ దాని మీద బేస్ అయి ఉంటుంది. బాగా గాలి వచ్చిందంటే బండి వన్ సైడ్ అవుతుంది. కొంచెం విండ్కి అటు ఇటు డ్రాఫ్టింగ్ అవుతూ ఉంటుంది అనమాట బండి, కొంచెం చూసుకోవాలి. సో నెక్స్ట్ వైబ్రేషన్స్ గురించి మాట్లాడుకుంటే, వైబ్రేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి, వెరీ మినిమల్ వైబ్రేషన్స్. సీట్ దగ్గర వైబ్రేషన్స్ అయితే ఏం లేవు, హ్యాండిల్ బార్ దగ్గర కూడా ఏం లేవు, ఫుడ్ ప్యాక్స్ దగ్గర లైట్ మినిమం బజ్, అది కూడా మనం థ్రాటిల్ వదిలేసినప్పుడు అలాంటి టైంలో వస్తుంది. అండ్ హ్యాండిల్ బార్ సెటప్ కూడా బాగానే ఉంది, కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగే ఉంది. సో దీంట్లో ఇలా మనం స్పీడ్కి వెళ్తుంటాం కదా, స్పీడ్కి వెళ్ళి సడన్గా బ్రేక్ వేసినప్పుడు ఏంటంటే ఫ్రంట్కి బ్రేక్ క్యాలిపర్ ఏదైతే దీంట్లో వాడినరో, దీంట్లో మీకు ఫ్రంట్ 320 mm ఉంటుంది, రియర్ ఏమో 230 mm ఉంటుంది. గ్రైమెకా క్యాలిపర్స్, ఫ్రంట్ 2 పిస్టన్ వస్తుంది. సో దీని బ్రేకింగ్ బయట చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఇప్పుడు నేను సడన్గా వెళ్ళేసి స్పీడ్గా ఇప్పుడు బ్రేక్ చేస్తున్నాను అనుకోండి, కొంచెం లెఫ్ట్ సైడ్ ఇట్లా కొట్టేస్తుంది అనమాట బ్రేక్స్. సో ఇక్కడ మీరు దీనికి చేయాలి ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్, రియర్ కొంచెం కాంబినేషన్లో యూజ్ చేయండి 80-20. సో అప్పుడు మీకు కొంచెం బెటర్గా బ్రేకింగ్ అయితే పడుతుంది. ఇది నేను రైడ్ చేస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది. అండ్ ఇంకొకటి హై స్పీడ్లో లైక్ చాలా 140, 150 అంత స్పీడ్ వెళ్ళి సడన్గా బండి స్లో చేయాలంటే అంత కాన్ఫిడెన్స్ అయితే రాదు. అంటే ఈ బండి సస్పెన్షన్ వల్ల కూడా అది ఒకటి అయి ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, థ్రాటిల్ అసలు ఏం లేదు. సో 6500 దాటింది, ఇప్పుడు యాక్సలరేషన్ వస్తుంది చూడండి. స్లో చాలా టైం పడుతుంది హై స్పీడ్లో ఉన్నప్పుడు. 60-70 స్పీడ్స్కి అయితే ఓకే, కానీ మీరు బ్రేకింగ్ చాలా అంటే చాలా హార్డ్గా ప్రెస్ చేయాల్సి వస్తుంది. అండ్ దీనికి అడ్జస్టబుల్ లీవర్స్ కూడా ఉన్నాయి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్. ఆల్మోస్ట్ అన్నీ చెప్పేసా అనుకుంటా, రైడింగ్ మోడ్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఒకసారి రైడింగ్ మోడ్ నేను రెయిన్ మోడ్కి షిఫ్ట్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు రెయిన్ మోడ్ యాక్టివేట్ అయింది. సో ఇప్పుడు రెయిన్ మోడ్లో చూడండి, నేను థ్రాటిల్ ఇస్తాను, రెస్పాన్స్ చూడండి, ఇంత స్లోగా జరిగింది. అదే నేను ఇప్పుడు స్పోర్ట్ మోడ్ ఇచ్చాను అనుకోండి, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, చాలా ఫాస్ట్గా వెళ్ళింది చూడండి. సో ఇది రైడింగ్ మోడ్స్లో మీకు పవర్ డిఫరెన్స్, ఏబిఎస్ డిఫరెన్స్ రెండు ఉన్నాయి. సో ఇప్పుడు మరి రియల్ టైంలో ఈ బండిని ఎవరు యూజ్ చేయొచ్చు, ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే, ఈ బండి బేసిక్గా తయారు చేసింది అఫోర్డబుల్గా మనకి ఒక బడ్జెట్లో ఒక 400cc బండి రావాలని తయారు చేసిన బండి ఇది. సో ఈ బండిని టూరింగ్ కోసం యూజ్ చేస్తా అంటే టూరింగ్ కోసం అయితే సూటబుల్ కాదు, ఎందుకంటే దీని వెయిట్ తక్కువ ఉంది, ఓన్లీ 174 kgs మాత్రమే. సో మీరు లగేజ్ ఇవన్నీ లోడ్ చేసుకొని ఒకవేళ ఈ బండితో బయటకు వెళ్తే మాత్రం మీకు క్రాస్ విండ్స్ దగ్గర ప్రాబ్లం అవుతుంది. సో ఐడియల్లీ నాకైతే సజెస్టబుల్ అయితే కాదు అనిపించింది ఈ బైక్. సిటీలో యూజ్ చేసుకోవడానికి ఇట్స్ గుడ్, కానీ ఈ బండిని మీరు పవర్ ఫీల్ కావాలి అంటే, ఎన్ఎస్ ఫీలింగ్ రావాలి అనుకుంటే ఎవ్రీ టైం లో గేర్స్ హై ఆర్పిఎంలో పెట్టుకోవాలి. సో ఆ విధంగా అనిపిస్తే మీకు మైలేజ్ అనేది రాదు మళ్ళీ. సో కంపెనీ క్లెయిమ్ 28 చేసింది. సో ఇప్పటిదాకా నేను టెస్టింగ్ చేసినప్పుడు నాకు ఆల్మోస్ట్ 18, 20, 22 ఈ విధంగా మైలేజ్ అయితే వస్తుంది. సో మీరు రెయిన్ మోడ్లో పెట్టుకుంటే లిటిల్ బిట్ కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇంకా అడిషనల్గా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, దీనికి హెడ్ ల్యాంప్ ఏదైతుందో అది బై ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనమాట. సో లైట్ ఫోకస్ చాలా బాగుంది, బజాజ్ లైనప్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ లైట్ ఇది. ఎల్ఈడి ఇండికేటర్స్ అన్నీ కూడా, ఇదంతా కూడా డామినర్ మిరర్స్ ఉన్నాయి. సో బేసికలీ సేమ్ డామినర్, కానీ దీని వెయిట్ అనేది తక్కువ ఉండడం వల్ల మీకు కొంచెం యాక్సిలరేషన్ అనేది లిటిల్ బిట్ కొంచెం క్రిస్ప్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ బండిని ఎవరు కొనుక్కోవచ్చు అంటే, మీ దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది బట్ ఒక 400cc బైక్ కావాలి అని అనుకుంటే మీరు ఈ బండికి రావచ్చు.
సో సిటీ కమ్యూటింగ్కి చాలా బాగుంటుంది. ఇన్ కేస్ ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళాలనుకుంటే కూడా మీరు తీసుకెళ్ళవచ్చు. సో రైడ్ మోడ్స్ వల్ల కూడా మీరు పవర్ చేంజ్ అవుతుంది కాబట్టి మైలేజ్ కూడా కొంచెం లిటిల్ బిట్ కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా కానీ ఫుల్ పవరు హై ఎండ్ ఎక్విప్మెంట్ కావాలి అని అనుకుంటే ఇంకా వేరే బైక్స్ ఉన్నాయి. బట్ బడ్జెట్లోనే నాకు అన్ని ఫీచర్స్ కావాలి అని అనుకుంటే ఓకే, యూ క్యాన్ గో ఫర్ దిస్ బైక్. అంటే బ్లూటూత్ ఉంది, నావిగేషన్ ఉంది, మీకు ట్రాక్షన్ కంట్రోల్, ఏబిఎస్, రైడింగ్ మోడ్స్, యూఎస్డి ఫోక్స్, రియర్ అడ్జస్టబుల్ సస్పెన్షన్, ఇన్ని ఫీచర్స్ అన్నీ కూడా మీకు 1,85,000 నెక్స్ట్ షోరూంలో వస్తున్నాయి. సో ఇక్కడ మీరు ప్రైస్ని బట్టే ఈ బండిని చూడాలి. స్పెక్స్ని బట్టి, దీంట్లో ఉన్న పార్ట్స్ని బట్టి చూస్తా అంటే మీకు ఇంకా వేరే బైక్స్ కూడా ఇంకా బెటర్గా అనిపిస్తాయి. బట్ వాల్యూ ఫర్ మనీ కింద చూస్తే మాత్రం దెన్ డెఫినెట్లీ యూ క్యాన్ గెట్ దిస్ బైక్. ఇది ఓవరాల్గా నేను బండి రైడ్ చేసినప్పుడు నాకు వచ్చిన లైక్ ఫుల్ రియల్ టైమ్ రివ్యూ అనమాట. ఆల్ పర్పస్ వెహికల్, డైలీ యూజ్ చేసుకోవచ్చు, కొంచెం లాంగ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, బట్ నాట్ ఐడియల్ ఫర్ టూరింగ్. సో దట్స్ ఇట్. టూరింగ్ కావాలనుకుంటే మీరు డామినర్కి వెళ్ళొచ్చు, ఎందుకంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది, స్టెబిలిటీ అనేది కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ ఉంటుంది దీనికంటే కూడా. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్ సూన్. సీ ఇన్ అదర్ వీడియో. అంటే దెన్ బై. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.